బీజేపీలో చేరాల్సిన కర్మ తనకు పట్టలేదన్నారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా తన పార్లమెంట్లో ఏపీ తరపున మాట్లాడుతా అన్నారు. పార్లమెంట్లో నేడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన ఆయన పార్టీ మార్పు వార్తలపై ఘాటుగా స్పందించారు. హ్యాట్రిక్ విజయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు మిథున్ రెడ్డి. ఎంపీగా మిథున్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయకముందే ఆయనపై పుకార్లు షికార్లు చేశాయి. మిథున్ రెడ్డి బీజేపీ అధిష్టానంతో టచ్లో ఉన్నారని ఆ పార్టీ నేతలు మీడియాకు లీకులు ఇచ్చారు. ఆయనతో పాటు ఆయన తండ్రి పెద్దిరెడ్డిని కూడా బీజేపీలో చేర్చేందుకు మిథున్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఈ ప్రచారాన్ని వైసీపీ ఖండించింది. ఈ రోజు మిథున్ రెడ్డి స్వయంగా ఆ ప్రచారాన్ని తప్పుపట్టారు. తనకు అంత కర్మ పట్టలేదన్నారు ఆయన. వైసీపీ తరపున లోక్సభకు ఎన్నికైన ఎంపీలకు మిథున్ రెడ్డి నాయకత్వం వహిస్తారు. జాతీయ రాష్ట్ర ప్రయోజనాలు ఉండే బిల్లులకు వైసీపీ మద్దతిస్తుందని తెలిపారు ఆయన. రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ఉండే వాటిని వ్యతిరేకిస్తాము అన్నారు. గతంలో కూడా తాను పార్టీ మారుతానంటూ ఇలాగే తప్పుడు ప్రచారం జరిగిందని, ఇప్పుడు కూడా అలాంటి ప్రచారమే మొదలు పెట్టారని మండిపడ్డారు. జగన్ తనను సొంత తమ్ముడిలా భావిస్తారని చెప్పుకొచ్చారు మిథున్ రెడ్డి. జగన్తోనే ఉంటూ పార్టీకి పునర్వైభవం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పారు.